ఇలా ఫస్ట్ మన ఆలుని గీరి పెట్టుకోవాలి, పొట్టు తీసి గీరి వేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఏం వేయాలి మమ్మీ? మిరియాలు టీ స్పూను, జీలకర్ర టీ స్పూను, ఓమా అర టీ స్పూను, నువ్వులు టీ స్పూను, ఒక కప్పడంతా గోధుమ పిండి గైస్. ఆ తర్వాత దీన్ని కలుపుకోవాలి. ఉప్పు కారం వేసి కలపాలి. ఓకే, ఉప్పు కారం వేసేసి కలపాలి. చూపిస్తాను. ఉప్పు కొంచెం తక్కువైనట్టు అనిపిస్తే కొంచెం వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అంతా కారం. ఆ తర్వాత మిక్సింగ్ ఆల్మోస్ట్ దీనికి సరిపోతుంది. కొంచెం వాటర్ తక్కువ వేసుకోవాలి, కానీ వాటర్ అయితే ఫస్టే వేసుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ మెల్ట్ అవుతుంది. ఈ లోపలి కలుపుతా పెట్టి 3-5 సెకండ్లో ఆయిల్ పోయాలి. చూపిస్తాను. ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి, కొన్ని ఎక్కువ వేసుకోకూడదు. మమ్మీ మొత్తం వేసుకుంది. ఆయిల్ వేడి అయ్యేలోపు ఒక ప్లేట్ పెట్టి పక్కన పెట్టుకోవాలంట. మమ్మీ మనం వేరే షేప్లో కూడా వేసుకోవచ్చు కదా? ఓకే, మీకు చూపిస్తాను. అయితే ఇప్పుడు ఆయిల్ కలుపుతుంది. పిండి మెల్ట్ చూడు, మనం ఈ కలర్లో అయ్యేంత వరకు కలపాలి. బియ్యం పిండి గోధుమ పిండి బియ్యం పిండి సిప్ చేసి గోధుమ పిండి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మిరియాలైనా నువ్వులైనా ఇంకా బలంగా ఉంటాయి. ఆడవాళ్ళ ఇప్పుడైతే నేను లైటర్ తీసుకున్నా. ఇప్పుడు నేను లైటర్తో ఏం చెప్తాను. ఇప్పుడు అయితే దీంట్లో ఏం వస్తున్నా మమ్మీ? ఆయిల్ వేస్తుంది. ఆయిల్ వేడే వరకు మనం చూసుకోవాలి. ఇటు పక్క నేను దీన్ని రౌండ్ షేప్స్ చేస్తా. లైక్ మనకి ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవచ్చు. నేను ఏ షేప్లో యూజ్ చేస్తున్నానో మీకు చూపిస్తాను అన్నది గైస్. ఫస్ట్ మనం ఇలా ఎలా పెట్టాలంటే కొంచెం పిండిని తీసుకోవాలి. మనకి ఇంత ప్లేట్లో పట్టదు. తర్వాత మనం చపాతీ లాగానే ఇట్లా సన్నగా చేసుకోవాలి. ఆ తర్వాత దీనికి మమ్మీ తింటా ఇట్రా మమ్మీ ఇట్రా.
నేను చేస్తాను హ్యాండ్ అయితే గైస్ ఇలా అనుకోవాలి. ఆ తర్వాత మనం ఒక మ్యాగీ స్పూన్ పెట్టకంత ఇక ఇది తీసుకో. ఇలా తీసుకొని అది ఎంత వేయాలో నీకు తెలియదు అవునాను నాకు తెలుసు. ఇలా పెట్టి మంచిగా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇలా నొక్కొని ఆ తర్వాత దీని మీద డిజైన్ కావాలంటే మ్యాగీ స్పూన్తో ఇలా అని నొక్కాలి. ఓకే కనిపించరా డిజైన్ కనిపిస్తుంది. ఇప్పుడు మ్యాగీ స్పూన్తో నొక్కాలి. అప్పుడైతే మనకు మంచిగా వస్తాయి. తర్వాత మళ్ళీ మంచిగా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పెట్టేయాలి. Rupees 1,000 received on phone pay. ఇలా అంటే ఇట్లా ఫోన్ చేసాడు ఇట్లా ఉంచుకోవాలి. ఇలా ఉంచుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ స్పూన్ తీసి మనం అక్కడ ఫ్రై చేస్తుంది. చూపిస్తాము. ఫ్రై చూపెట్టు. ఇదిగోండి ఇలా వేస్తాం. ఇంకొక పక్క నేనేమో డిజైన్ చేస్తాను. ఇంకొక పక్క ఏమో అక్కడ డిజైన్ చేస్తుంది. యాక్చువల్లీ నాకు హోంవర్క్ ఉంది, కాకపోతే నేను వీడియో చూసిన హోంవర్క్ ఒకటే ఉంది అంతే. తర్వాత వేసుకుంటా హోంవర్క్ అంతే. అక్కడ చూపిస్తాను. ఏమైంది అక్క? ఇలా చేసుకుంటుంది సైడ్ ఆగు. ఇది చూసినాక టేస్ట్ చూసినాక మళ్ళీ ఉప్పు వేసేద్దాం. ఏమన్నా టేస్ట్ చూసి చాలా బ్రౌన్గా రావాలి. అది చాలా బ్రౌన్గా వచ్చేటట్టు మనం చూసుకోవాలన్నమాట గైస్. అది చాలా బ్రౌన్గా వచ్చే వరకు మనం చూసుకోవాలి. మనం తర్వాత మంచిగా జూమ్ చేస్తున్నాక కొంచెం అది కనిపిస్తలేదు. దూరం నుంచి చేసిన మంచిగా వస్తుంది. అయితే ఇంకా మమ్మీ వేస్తుంది ఏది తక్కువ మొత్తం వెళ్ళింది ఎలా అట్టపోయింది. హ్యాండ్ వాష్ చేసుకుందాం. చూపిస్తాను. ఇదిగోండి ఇవే టేస్ట్ ఇప్పుడే కూడా తాగు. మనం ఈ బకెట్ వాటర్తో దీన్ని వాష్ చేస్తున్నాం. ఏం లేదు, ఇలా పెట్టి ఇక్కడ పెడతా. నా హ్యాండ్స్ ఇందులో డిప్పింగ్ అంతే. చూడు ఇంకా క్లీన్ కావాలి. చూడండి స్క్రీన్ అంతా ఎలా వస్తుంది. మళ్ళీ ఒకసారి జరుగు చూపిస్తా. ఇప్పుడు అది మనకి టేస్ట్ చేసి చూద్దాం పదండి. లెట్స్ గో. ఇప్పుడైతే అయిపోయినాయి. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. బాగున్నాయి వేస్ట్ అంటే ఇన్స్టాంట్. ఇప్పుడు మనం చేసుకొని తినండి. ఈరోజు వీడియో బాయ్ బాయ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.